డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ సెలబ్రిటీ కోచ్ ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్ గారు. సార్, మనం ధనవంతులు అవ్వాలి అంటే మన ఆలోచన విధానం ఎలా ఉండాలంటారు? మన ఎలాంటి పద్ధతులు పాటించాలి అంటారు లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం? ఇక్కడ మనం ఉన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వెళ్ళాలి, ఈ లైఫ్ మారాలి అనుకున్నప్పుడు దానికి అదే ఎలా మారుతుంది? ఊరికే ఏది రాదు. మారాలి అనే ఒక్క మాట ద్వారా దానికి అదే మారిపోదు. దానికి తగ్గ స్థాయి ఆలోచనలు ఎలా చేయాలి? ధనవంతులు అంటే ధనవంతులు ఎలా ఉన్నారు ఆల్రెడీ ప్రపంచంలో? వాళ్ళు ఎలా ధనవంతులు అయ్యారు? ఏం చేస్తే అయ్యారు? ఆ ధనవంతుల లక్షణాలు ఎలా ఉంటాయి? వాళ్ళు ఉదయం నుంచి రాత్రి దాకా ఎలాంటి ఆలోచనలు పాటిస్తారు? ఎలాంటి యాటిట్యూడ్తో ఉంటారు? ధనవంతులు ధనాన్నే చూస్తూ ఉంటారు. అంటే ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టి మరో కంపెనీలో ఎలా పెట్టుబడి పెట్టాలా, లాభాలు, ప్రాఫిట్లు చూస్తుంటారు డైలీ. సబ్ కాన్షియస్ మనసుకి ఏం చూపిస్తారు? ధనాన్ని ఒక ఉప్పెనలా చూపిస్తారు. అకౌంట్ లో 100 కోట్లు స్టేట్మెంట్ చూడడం, దాని నుంచి ట్రాన్స్ఫర్ చేయడం, మరొక దాంట్లో పెట్టుబడి పెట్టడం, దానికి ఎలా పెట్టుబడి పెట్టాలి, ఆ ప్రాఫిట్లు ఎలా వస్తాయి, అంటే లాభాలు ఎలా వస్తాయి, దాని నుంచి ఆ లాభాలను ఏం చేయాలని ఆలోచిస్తుంటారు. ధనవంతులు ఎలా అవ్వాలి? ధనాన్ని ఒక ఉప్పెనలాగా చూపించాలి పెద్ద మొత్తాల్లో. ఆ క్రియేటివిటీ రావాలంటే ఏం చేయాలి? ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా పనిచేస్తుంది ధనవంతులు అవ్వాలంటే? ఆల్రెడీ లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించుకుని ఎవరయ్యారు? మన ఇండియాలో ఎవరయ్యారు? నిజంగా ఇది పనిచేస్తుందా? ధనవంతులు అవ్వచ్చా? ఖచ్చితంగా అవ్వచ్చు. ఎవరయ్యారు? అతిపెద్ద ప్రముఖ ధనవంతుడు మన ఇండియాలోనే చాలా మందికి తెలియని వ్యక్తి జిఎం రావు గారు. జిఎం రావు ఎయిర్పోర్ట్లు కట్టారు. ఇండియాలో 2 ఎయిర్పోర్ట్లు, పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్లు, శంషాబాద్ ఎయిర్పోర్టు, ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టారు. ఆయన లా ఆఫ్ అట్రాక్షన్ పాటించారు. అది నేర్చుకున్న తర్వాతే ఆయన ₹1 చేతిలో లేకుండా విజువలైజేషన్ చేసుకుని 9 నెలల పాటు ఆయన దగ్గరికి విదేశీయులు వచ్చి పెట్టుబడి పెట్టారు. విదేశీయుల్ని ఈయన కాంటాక్ట్ చేయలేదు. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఏం చెప్పారో ఆ ఇమాజినేషన్ లో ఆ ప్రాఫిట్ అంతా చూస్తూ ఆ ఎయిర్పోర్ట్ తను కడుతున్నట్టుగా, కంప్లీట్ అయిపోయినట్టుగా, అది ప్రపంచంలోనే అత్యంత గర్వించదగ్గ నంబర్ 1 ఎయిర్పోర్ట్ గా ఆలోచిస్తూ తన ఆలోచన క్రియేటివిటీని విజువలైజేషన్ చూశారు. దానికి ముందు ఆయన ఆస్తులు లేవు, ఆస్తులు పెట్టి లోన్ తీసుకోలేదు. ఆ టెండర్ కూడా ఎవరేశారు? వాళ్ళే వచ్చి ఆ టెండర్ విధానాన్ని గవర్నమెంట్ కి ఎలా వేస్తే యాక్సెప్ట్ చేస్తారు, ఆ క్రియేటివిటీని అంతా వాళ్ళే చూపించి ఈయన పేరుతో, జిఎం రావు గారి పేరుతో కేంద్ర ప్రభుత్వం టెండర్ వేసి వచ్చేలా చేసి 40,000 మంది ఇంజనీర్స్ తీసుకొచ్చి 37 నెలల్లో పూర్తి చేశారు. 37 నెలల్లో ఈయన పేరుతోనే, జిఎం రావు కంపెనీ పేరుతో. వాళ్ళు కేవలం పెట్టుబడిదారులుగా ఉన్నారు, పేరంతా ఈయనకి వచ్చింది. సో ఆ కోట్లాది రూపాయల ప్రాఫిట్ మిగిల్చుకుని ఈయన మళ్ళీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కంప్లీట్ అయిన తర్వాత అది ప్రపంచంలోనే 200 దేశాల కంటే 200 ప్లేసుల్లో కట్టిన దానికంటే 4వ స్థానంలో ఉంది. అంత పేరు ప్రఖ్యాతులు వచ్చింది. అంత క్వాలిటీగా, అంత అద్భుతంగా కట్టారు, అంత పేరు వచ్చింది. అది ప్రపంచంలోనే 200 ఎయిర్పోర్ట్లలో కంటే ఇది 4వ స్థానంలోకి వచ్చింది పేరు. సో దాని తర్వాత ఆ ప్రాఫిట్లతో కలిపి ఈయన హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఈయనకే టెండర్ వచ్చింది. ఈయన అది పూర్తి చేసింది కూడా ఈయనే రీసెంట్ గా. అయితే ఇలా ఎలా చేయగలిగారు? రిచ్ ఆలోచనలు చేయడం ద్వారానే. అంటే ఒక ధనవంతుడు అన్ని 100 కోట్లు పెట్టుబడి పెట్టి ఎలా ప్రాఫిట్లు పొందుతాడు? ఆ రిచ్నెస్ అంతా తన మనసులో, సబ్ కాన్షియస్ మనసులో పొదిగాడు, నాటడం అంటే ఎట్లాగా? ఒక రైతు పొలాన్ని పండించేటప్పుడు ఖాళీగా ఉంచితే ఏమన్నా వస్తుందా పంట? రాదు. దాన్ని ఏం చేస్తాడు? చదును చేసి ఏది నాటాలో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రైతు ఒక్కొక్క ఐటమ్ వేస్తారు, ఒక్కొక్క వ్యవసాయం లాగా ఒక్కొక్క పంట వేస్తారు. ఆ పంట వేయకుండా పంటను ఆశిస్తూ వస్తుందా? అలాగే మన ఆలోచనలు, ఆ ధనవంతుడుగా ఉండే ఆలోచనలు చేయకుండా, ఆ స్థాయి ఆలోచన క్రియేట్ చేయకుండా ధనవంతుడు కావడం అసాధ్యం. ధనవంతుడు అనే ఆలోచనలు ఈ మనసులో కణాలు అన్నిట్లో కూడా నాటాలి, సబ్ కాన్షియస్ మనసులో నాటాలి. సో నువ్వు ధనవంతుడివి అన్న ఆలోచనలు విశ్వానికి పంపించేది ఎవరు? సబ్ కాన్షియస్ మనసు. ఆషామాషిగా రాదు. ఆ క్రియేటివిటీ శరీరం నుంచి మొత్తం ఒక గూస్ బాంబ్స్ లాగా రావాలి. ధనవంతుడి యాటిట్యూడ్ అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏం చేస్తాడు, ఎలాంటి వ్యవహారాలు చేస్తాడు, ఏ కారులో వెళ్తాడు, ఏ పెద్ద హౌస్ లో ఉంటాడు, ఆ ధనానికి సంబంధించిన వ్యాపారంలో ఆ మెలకువలు ఎలా పాటిస్తాడు, అదంతా ఆ మనసులో అద్భుతంగా క్రియేట్ చేయాలి. అవసరమైతే ఒక క్రియేషన్ బుక్ లో తన గురించి రాసుకోవాలి.
ఆ ధనవంతుడిని ఇట్లా అవుతున్నాను అయ్యాను మనం క్రియేట్ చేసుకోకుండా డబ్బుని ఏ విధంగా క్రియేట్ చేస్తే ఆ స్థాయికి వెళ్తాము, అనేక వస్తువులు కొంటాం డబ్బుతో. ఆ రిచ్ స్థాయి ఆలోచనలు ఆ డబ్బుతోనేగా రిచ్ని చూపించేది. అవును సార్. అసలు మనీ లేకుండా ఈ ప్రపంచంలో ఎవరు కూడా బతకలేరు. డబ్బే ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది. సో అలాంటి డబ్బుతో మనం ఏం కొంటాం, అవన్నీ కూడా మైండ్లోకి రావాలి. ఆ రిచ్ స్థాయి ఆలోచనలకు రావాలంటే, ధనవంతులు అవ్వాలంటే మీ దగ్గర డబ్బు ఉందని ఎవరు తెలుస్తుంది? మీరు ఒక పెద్ద బంగ్లా కట్టినప్పుడు, దానికి గృహప్రవేశం చేసినప్పుడు, ఆ స్థాయి పీపుల్స్ ని పిలిచినప్పుడు ఉట్టి డబ్బు చూపించరు కదా అందరికి. అవును సార్. చాలా పెద్ద మొత్తాలు కోట్లు ఉంటాయి, ఎవరు చూపిస్తారు? మీరు అది ఎవరికి చూపించరు. ధనవంతులని ఎప్పుడు తెలుస్తుంది? మన దగ్గర ఆ ఆస్తులు, ఆ లగ్జరీ వస్తువులు మీరు క్రియేటివిటీగా బయట ప్రపంచానికి కనిపించినప్పుడు మీరు ధనవంతులని తెలుస్తుంది. ధనవంతులు తెలియాలంటే ఆ ధనానికి సంబంధించిన వస్తువులని కొనాలి. ఒక కంపెనీ పెట్టడం కూడా డబ్బుతోనే పెట్టాలి. వస్తువు కొన్నా, కారు కొన్నా, ఏది కొన్నా అప్పుడు ఆ రిచ్ వస్తువులు చూసిన తర్వాత ఇతను ధనవంతుడని ప్రజలు గుర్తిస్తారు. అవును సార్. ధనం చాలా ఉంది, అకౌంట్ లో వేల కోట్ల రూపాయలు ఉంది, ఎవరికి కనిపించదు, తెలీదు. తను అనుభవించుకోకుండా అదే బట్టలతో, పాత బట్టలతో ఉంటున్నాడు అనుకోండి, ఎట్లా తెలుస్తుంది ధనవంతుడని? ధనవంతుడని ప్రొజెక్ట్ చేసుకున్నప్పుడు, ఆ స్థాయి రిచ్నెస్ ని ప్రపంచంలో చూపించినప్పుడు, ఎంప్లాయ్మెంట్ ఇచ్చినప్పుడు, అతని ద్వారా ఇన్ని లక్షల మంది ఎంప్లాయ్మెంట్ తీసుకుని కొన్ని కుటుంబాలు బతుకుతున్నప్పుడు, ఈ కంపెనీ పలానా జిఎం రావు, పలానా పేరు బ్రాండ్ టాటా అని చెప్పేసి బ్రాండ్ కనిపిస్తా ఉంటే ఓకే, ఇది నెంబర్ 1. అంటే ధనవంతులు వీళ్ళు. ఆ స్థాయి ఆలోచనలను సబ్ కాన్షియస్ మనసులో పొదగాలి. అది ఎక్కడికి తీసుకెళ్తుంది? విశ్వంలోకి తీసుకెళ్తుంది. విశ్వం ఏం చేస్తుంది? ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని చైతన్యపరుస్తుంది. ఇలా ధనవంతుడయ్యే అవకాశాలు తన దగ్గరికి వస్తాయి. విదేశీయులు వచ్చి ఎట్లా పెట్టుబడి పెట్టారు జిఎం రావు గారి దగ్గరికి వచ్చి, వాళ్ళకు వాళ్ళే రాలేదు. తన ఆలోచనలను ఆ స్థాయిలో ప్రతిరోజు 9 నెలల పాటు ఆ రిచ్ ఆలోచనలు, ధనవంతుల ఆలోచనలు నింపినప్పుడు తను ధనవంతుడు అయినట్టు, ఆ ఎయిర్పోర్ట్ కడుతున్నట్టు, ఆ రిచ్ ఆలోచనలు చేస్తేనే జరిగింది. అది ఊరికే ధనవంతులు అవ్వాలంటే రాదు. అంటే మనం ఆ మనసులో డబ్బుని ఆ రేంజ్ లో చూపించాలి. ఒక ఉప్పెన్నెలాగా చూడాలి మనసులో. చూస్తూ దాంతో మీరు ఏం చేస్తారు? ప్రతిరోజు పేదరికపు ఆలోచనలు వదిలిపెట్టి ధనవంతులు అవ్వాలంటే ఆ ధనవంతుల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఒక బిల్ గేట్ ఏం చేస్తుంటాడు, ఆ వ్యాపారం ఎలా చేస్తుంటాడు, ఎలా పెట్టుబడి పెట్టాడు, లాభాలు ఎలా వస్తున్నాయి. ఒక ముఖేష్ అంబానీ ఎలాంటి వ్యాపారాలు చేస్తున్నాడు, ఇండియాలో ఎన్ని స్టోర్స్ ఓపెన్ చేస్తున్నారు. కొంత స్థాయి వచ్చిన తర్వాత చాలా మంది ఇక చాలే అనుకుంటారు. అంటే ధనవంతుడిగా అయ్యే ఆలోచనలు ఆగిపోతాయి అక్కడ చాలు అనుకున్నప్పుడు. అంటే కొంచెం సంపాదించిన తర్వాత ఇక మనకు చాలే అనుకున్నప్పుడు ధనవంతుడిగా అక్కడతో ఆగిపోతాడు. అలా కాకుండా కొత్త స్టోర్స్ ఎందుకు ఓపెన్ చేస్తున్నారు? కొత్త బ్రాండ్ క్రియేట్ చేస్తున్నారు. ఒక రిలయన్స్ అని పెట్టాక అక్కడతో ఆగట్లేదు వాళ్ళు. చూడండి, ఇంకా వేరే బ్రాండ్స్ పేరు మార్చి వేరే స్టోర్స్ ఓపెన్ చేస్తూనే ఉన్నారు. ఈ క్రియేటివిటీ ఎక్కడి నుంచి వచ్చింది? ఇంకా పెంచుతున్నారు. కొన్ని లక్షల కోట్లు వచ్చాక 30 లక్షల కోట్లు వచ్చినాయి, చాలని ఎక్కడ ఆగిపోవట్లేదు. దాన్ని డబల్ ఎలా చేయాలి? మైక్రోసాఫ్ట్ కంపెనీ పెట్టాక ఇక్కడతో చాలని ఆగలేదు. ఆ లాభాల కోసం మరిన్ని ఓపెన్ చేస్తూనే ఉన్నారు. అంటే ఎంప్లాయ్మెంట్ పెంచుతున్నారు. ఈ విధంగా విశ్వ నియమాలు పాటిస్తూ ఎంప్లాయ్మెంట్ పెంచుతున్నారు. తర్వాత ధనవంతుడని తెలుస్తుంది. ఆ ఎంప్లాయీస్ లక్షల మంది ఏం చేస్తున్నారు? ఆ కంపెనీలు పనిచేస్తూ ఆ కంపెనీ బ్రాండ్ అని చెప్తూ ఉంటారు అవుట్ సైడ్. సార్, అండ్ ఈ ఆలోచనలన్నీ చేస్తే ధనవంతులుగా అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అంటారు. మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఈ ధనవంతుల ఆలోచనలు, అంటే మనం ధనవంతులుగా ఉన్నట్టు మనం విజువలైజ్ చేయడం వల్ల, మెడిటేషన్ చేయడం వల్ల, ఇలాంటివి చేయడం వల్ల మనం ధనవంతులు అయ్యే అవకాశం ఉందండి. ధనవంతులుగా ఉన్నట్టు కాకుండా ధనవంతులుగా మీరు ఏం చేస్తున్నారో, ధనవంతులు అయితే ఏం చేస్తారు, ఆ క్రియేటివిటీని విషయంలోకి పంపించాలి. అబ్సల్యూట్లీ సార్. సార్, చాలా మంది అడుగుతున్నారు సార్, మీరు ఎలాంటి క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ వన్ థింగ్ మీ దగ్గరికి సార్ని అప్రోచ్ అవ్వాలనుకుంటున్నాం అని అడుగుతున్నారు సార్. మీరు ఏ టైప్ ఆఫ్ క్లాసెస్ వాళ్ళకి అందిస్తున్నారు? మనం జనరల్ గా బేసిక్ నుంచి హై లెవెల్ దాకా క్లాసెస్ అన్ని ఉంటాయి. అంటే ఆ వ్యక్తికి ఉన్న సమస్యని బట్టి క్లాసెస్ ఉంటాయి. డైరెక్ట్ గా అప్రోచ్ అవ్వచ్చు, వీడియో కాల్ ద్వారా అప్రోచ్ అవ్వచ్చు, డైరెక్ట్ గా కూడా రావచ్చు. అంటే ఎవరికి ఏ సమస్య ఉందో దానికి తగ్గ క్లాసెస్ మనం కండక్ట్ చేస్తాం. డైరెక్ట్ గా మీట్ అయ్యే అవకాశం కూడా కల్పిస్తున్నాం. మనం ఆ వీడియోలో నెంబర్ రోల్ అవుతుంది కదా, దాంట్లో కాంటాక్ట్ చేస్తే, ఆ నెంబర్లో కాంటాక్ట్ చేస్తే మనం వాళ్ళకున్న సమస్య దాన్ని తెలుసుకుని సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. అబ్సల్యూట్లీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మోస్ట్ వెల్కమ్.